వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్న వైఎస్ జగన్కు లేఖ పంపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను జనసేన కార్యాలయంలో కలిశారు. గంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం బయటకి వచ్చిన బాలినేని తన మాజీ పార్టీ వైసీపీతో పాటు మాజీ బాస్ వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. జనసేనలో తన చేరికపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో పవన్ కళ్యాణ్ సమక్షంలో సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరబోతున్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. త్వరలో మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమం పెట్టుకుంటామన్నారు. తనతో పాటు చాలా మంది వైసీపీ నేతలు జనసేనలో చేరుతారని బాలినేని తెలిపారు. వైఎస్ఆర్ తర్వాత జగన్ పార్టీలో జాయిన్ అయ్యానని, మంత్రిగా రాజీనామా చేసి జగన్ వైపు వచ్చానని, జగన్ కోసం మంత్రి పదవి వదిలి వచ్చానని బాలినేని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ కుటుంబం కోసం మంత్రి పదవి వదిలి వచ్చానని, తనతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు జగన్ కోసం రాజీనామా చేసి వచ్చారని బాలినేని తెలిపారు. ఆ 17 మందికి జగన్ న్యాయం చేయలేదన్నారు. సీఎం అయ్యాక 17 మంది మంత్రులుగా ఉంటారు, మీ తర్వాతే మిగిలిన వాళ్లన్నారని గుర్తు చేసుకున్నారు. తనకు బోస్కి మంత్రి పదవులిచ్చారని, అవి మధ్యలో లాగేసుకున్నారని బాలినేని ఆక్షేపించారు. మిగిలిన 15 మందికి ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. వైఎస్ఆర్పై ప్రేమతో ఇంతకాలం వైసీపీలో ఇబ్బందులు పడి కొనసాగిస్తున్నట్లు బాలినేని తెలిపారు. ఎన్నికల ముందే జనసేనలో జాయిన్ అవ్వాలి అనుకున్నా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కుదరలేదన్నారు. ఎలాంటి డిమాండ్ లేకుండా జనసేనలో చేరుతున్నట్టు బాలినేని తెలిపారు. పవన్ ఆదేశాల మేరకు పనిచేస్తానన్నారు. కూటమి నేతలతో కలిసి పనిచేస్తానని, ఒంగోలులో అందరితో కలిసి ముందుకు వెళతానని చెప్పుకొచ్చారు. జగన్ను కలిసిన ప్రతిసారి ప్రజా సమస్యల గురించే మాట్లాడానని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలానే చేస్తే చాలా విషయాలు బయట పెడతానని వైసీపీ నేతల్ని హెచ్చరించారు. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ల కార్యకర్తలను ఎలా చూసుకుంటారో జనసేన కార్యకర్తలను అలానే చూడాలని బాలినేని కోరారు. ఏమైనా తేడా వస్తే అధిష్టానంతో చెప్తానన్నారు. వైఎస్ఆర్ కోసమే వైసీపీలో అవమానాలు భరించానని, చాలాసార్లు ఏడ్చానని, కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయని బాలినేని గుర్తు చేసుకున్నారు. ఇంత ఘోరంగా ఓడిపోయినా వైసీపీలో మళ్లీ అదే కోటరీ నడుస్తోందని అన్నారు. కోటరీ విషయంలో వైసీపీలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఒంగోలులో ఉన్న ఎమ్మెల్యేలు రావటానికి రాజీనామా చేయాలనే ఆలోచన ఉందన్నారు.